మొదటిసారే మంత్రయ్యారు. అయినా ప్రయోజనం లేదు. పేరు రాలేదు. నెగిటివ్ ఎక్కువగా మూటగట్టుకున్నారు. అటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, ఇటు మంత్రిగాను సక్సెస్ కాలేదు. పైగా కూటమి వేవ్లో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. పైగా నియోజకవర్గం మార్చుకుని మరీ వచ్చినా ఆయన రాత మారలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ సిపిలో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ బలమైన నేతగా ఎదిగినప్పటికీ స్థానికేతరుడు కావడంతో ఇక్కడ ప్రజలు ఆయనకు పట్టం కట్టలేదు. ఒక పక్క కూటమి గాలి బాగా ఎక్కువగా ఉండడంతో పాటు మరోపక్క ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటు శాతం కూడా చాలా తక్కువగా ఉండటం వేణుగోపాల కృష్ణ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్తారు. ఈయన 2019లో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఇంత అనుభవం ఉన్నా కూడా ఇవేమీ ఆయన గెలుపుకు ఉపయోగపడలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గానికి చెందిన వేణుగోపాల కృష్ణ రామచంద్రాపురం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన స్థానికేతరుడుగానే అక్కడ ప్రజలు చూసేవారు. దీంతో ఆయన రామచంద్రాపురం నియోజకవర్గంలో సొంత ఇంటిని నిర్మించుకొని అక్కడి నుండే రాజకీయం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వేణుగోపాల కృష్ణ వర్గానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గానికి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. చాలా సార్లు పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వీరిద్దరూ తగ్గేవారు కాదు. ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం టికెట్ తన కుమారుడికి కేటాయించకపోతే పార్టీ విడదా అని అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఇక వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేసేదేమీ లేక 2024లో రామచంద్రాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనియుడు పిల్లి సూర్యప్రకాష్ రావుకు ఇచ్చి వేణుగోపాల కృష్ణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వేణుగోపాల కృష్ణ రామచంద్రపురం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చేయలేదు అనే విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. కర్ణుడు చావుకు 1,00,000 కారణాలు అన్నట్లు వేణుగోపాల కృష్ణ పరిస్థితి కూడా అలానే తయారై ఓటమి పాలయ్యారని అందరూ చెప్తారు. ఇటువంటి అంశాలన్నీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వరంలాగా మారి విజయ కేతనం ఎగురవేశారు. వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు.